శాఖల అధికారులు అందరూ పాల్గొంచుకుని అందరికీ కూడా ఉదయపరచినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు పుష్కరాలు ఈనాడు నార్త్ లో ఇలా ఎన్డీఏ కూటమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత పుష్కరాలకు ఇస్తాయంటంలో ఏ విధమైన సందేహం లేదు. వారి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు మెండుగా ఉంటాయి. లోటుపాట్లు లేకుండా ఇది ఒక ఛాలెంజ్ గా ఒక టాస్క్ లాగా చేసే అవసరం ఉంది. మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికీ ఒక ఈవెంట్ కింద ఉన్నది. ఏ కార్యక్రమమైనా గతంలో కూడా 2 సార్లు పుష్కరాలు 2003, 2015 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగాయి. రాజమండ్రి సంఘటన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కుంభమేళాకి మన ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. అదే పరిస్థితి మనకి నార్త్ నుంచి కూడా మన సౌత్ కి మన గోదావరి పుష్కరాలకి ಹೆಚ್ಚು సంఖ్యలో వస్తారనేది ఒక అంచనా. దానికోసం సమయం ఉంది. కానీ ఒక ప్రతిపాదనలు మనం పెట్టుకుని రెడీ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి అన్ని శాంక్షన్ వస్తాయి. ఒక ప్రిపరేషన్ వర్క్ అవుతుంది. అంతా 2026, 27 ఎగ్జిక్యూషన్ అవుతుంది. 2026 బడ్జెట్ కోసం అనుకోవడం శాంక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ 2025 నడుస్తుంది కాబట్టి ఈ మన ఏ రకంగా ప్రొజెక్షన్స్ ఇస్తే అవే రేపు నిధులు మంజూరు అవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన ఆటోవారు మీరు మాట్లాడి చెప్పిన దాని ప్రకారం, మీరు అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్ డీటెయిల్ ఎండోమెంట్ అంటే అన్ని దేవాలయాలు కూడా ఫేసిల్ కావాలి. అదే ఘాట్లన్నీ కూడా ఇంప్రూవ్మెంట్స్ రిపేర్ అవ్వాలి. కొత్త ఘాట్లు ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ ఎక్స్టెన్షన్ చేయాలి. పాత ఘాట్లు ఏమన్నా ఇంకా క్రౌడ్ గత ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకేమైనా పెంచాలంటే పెంచుకోవడం. చిన్న గ్రామాల్లో ఏదో విధంగా ఘాట్ ఏర్పడి పూర్వం అయితే మురుగులో వెళ్ళి ఏమి లేకపోయినా కూడా వెళ్ళిపోయి మొగాళ్ళ రోజులు వెళ్ళిపోయి స్నానం చేసి అప్పుడు ఘాట్లు లేనప్పుడు స్నానం చేశారు. అప్పుడు పుస్తకాలు జరిగాయి. కానీ ఇప్పుడు కాలానుగుణంగా నాగరికత పెరిగింది. ఇది ఒక ప్రత్యేక అంటే ఉండి కొద్ది కూడా పెరుగుతుంది. గతంలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఆస్పిసియస్ గా పవిత్రంగా భావిస్తూ ఇంకా ఎక్కువ మంది పాల్పంచుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం చేయాలి. ఇంకా ప్రధానమైన బాధ్యత మన మీద ఉంది. ఒకటి రాజమండ్రి గోదావరి అది మెయిన్ హబ్ అయితే అఖండ గోదావరి మనకి రాజమండ్రిలో గోదావరి స్ప్లిట్ అయ్యి అక్కడ గౌతమి, వశిష్ట, వైద్య, వృద్ధ గౌతమి రకరకాలుగా బాయలుగా విడిపోయింది మన కోనసీమ ప్రాంతం. అందులో మనకు వచ్చేసరికి 2 బండ్లు మధ్యలో మన నియోజకవర్గం ఉంది. అటు వెళ్తే గౌతమి వశిష్ట లెఫ్ట్ బ్యాంకు, ఇటు పక్క గౌతమి రైట్ బ్యాంకు, మళ్ళీ డీలిమిటేషన్ పుణ్యమని మళ్ళీ గౌతమి లెఫ్ట్ బ్యాంక్ కూడా మనకు వచ్చింది. అటు ఆర్మూర్ మండలం నుంచి ఉన్న లెఫ్ట్ బ్యాంక్ కూడా మన నియోజకవర్గంలో కలిసింది. అంటే 3 గంటలు వెంబడి మనకి ఘాట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కలిగింది. జొన్నాడ ఉన్నట్టు అదనంగా మనకు కలిసాయి. ఎందుచేత ఘాట్ల ఏర్పాటు శానిటేషన్ ఘాట్ చెప్పారు. వాళ్ళు శానిటేషన్ సంబంధించిన విషయాలు, అదే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు, పిఆర్ఓ చెప్పారు ఎప్పుడు రోడ్లు, ఇవన్నీ కూడా ఇవాళ పుష్కరాలతో అంటే ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు ఇలా పుష్కరాలు వేస్తే పుష్కరాలు వచ్చి పుష్కరాలతో పోతుంది. మళ్ళా పుష్కరాలు దాకా కూడా ఉంటుంది. ఆ రోడ్డు మళ్ళీ పెద్దగా ఉంటుంది. గోదావరి వెళ్ళడానికి, లంక గ్రామాల రైతులకు వెళ్ళడానికి ఇలాంటి కొన్ని ప్రదర్శనస్ మనకు ఒక ఇండికేషన్ తగ్గి వచ్చేది తెలిస్తే కానీ మనం అన్ని రకాల ప్రపోజల్స్ కూడా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు రెడీ చేసి పెట్టుకుంటే దాని నిధుల విసులుబాటు బట్టి మనం ప్రయారిటీ వైజ్ చేసుకుని అప్పుడు వల్ల శాంక్షన్స్ కి మనం కృషి చేసుకోవచ్చు. మీ అందరినీ ఇక్కడ ఏది మిస్ కాకుండా అన్ని శాఖలు కోఆర్డినేట్ చేయండి. అది నియోజకవర్గం యూనిట్ గా ప్రయారిటీ రావాలి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ గా కూడా ఘాట్లు ఉంటాయి. గతంలో ఇవి అనుకునే ఘాట్లు కూడా బ్రహ్మాండంగా నేను 2015లో చూశాను. 15లో చూసినప్పుడు రొన్నాడు ఘాట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ప్రయత్నం క్రౌడ్స్ హైవేలను వెళ్ళి వాళ్ళందరూ ఆగిపోయారు. అలాగే గోపాలపురం ఘాట్ కూడా చూశాను. గోపాలపురం ఎక్కడో లోపలిగా ఉంది. ఆయన కూడా బస్సులు వేసుకుని గోదావరి ఒడ్డు దాకా కూడా కిందకి దిగిపోయి బస్సులు వేసుకుని ఆ వాటర్ ఎక్కడ అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడే చిన్న నీరున్నా కూడా అక్కడికక్కడే వాళ్ళందరూ స్నానాలు చేయడం ఇప్పుడు ఎక్కడెక్కడో తెలియదు చూడటం జరిగింది.
అవి హైవే ఎంబడి ఉన్నటువంటి ప్రాధాన్యత రావడం వల్ల జొన్నాడ గోపాలపురం, తర్వాత ప్రయాణిలో వాడబెల్లి, తర్వాత మనకి సూర్యకుండలపాయ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఘాట్లు. కొన్ని గ్రామాల్లో కూడా ముఖ్యమైన ఘాట్లు ఉన్నాయి. వీటిని ఐడెంటిఫికేషన్ చేసి ఈ వర్క్స్ అన్ని కూడా ప్రపోజ్ చేయవలసిందిగా. ఎస్టిమేట్స్ కూడా కొన్ని నామికల్చర్స్ కూడా పుష్కరాలు రిలేటెడ్ గా రాయాలి. టెంపుల్స్ వారు కానీ ఎప్పుడు ఏది పద్ధతి పుష్కర ఘాట్లోకి వెళ్తున్నాడు ఇంటి కింద ఉన్నారు, టెంపుల్ కో పుష్కర ఘాట్కో అది యూజ్ అవుతుంది ఆ అకేషన్ కి అన్నట్టుగానే మనం శాంక్షన్ అడగాలి. ఆ రకంగా నియమావళి వరకు నామికల్చర్ మనం పెట్టుకోవాలి. అది కూడా ఎస్టిమేషన్ కూడా ఏదో ఈ పనులు మనకు 10 కోట్లు 20 కోట్లు చేద్దాం అనుకుంటే ఒక రోజు సరిపోదు, మనకి ఎంత అవుతుందంటే పోతాయి. చుట్టుపక్కల 2 ఊళ్ళలో కూరలో ఉంటే ఏమనుకుంటారు తప్ప ఇది నియోజకవర్గం అంతా స్ప్రెడ్ అవుతుంది. మనం అనుకున్న ఏదో ఎస్టిమేషన్ విపరీతమైన ఎస్టిమేట్ కావాలి. అంటే ఒక 1 కోటి రూపాయలు వర్క్ చేయడం కాకుండా 1 కోటి రూపాయలు 4 వర్కులు చేసేలాగా 4 చోట్ల నలుగురికి 4 వర్కులు 4 గ్రామాల్లో జరిగినాక మనం చేయగలిగినప్పుడు అదంతా పర్ఫెక్ట్ అవుతుంది అందరికి. అది దృష్టిలో కూడా పెట్టుకుని ఏదో మనం ఇప్పుడు రొటీన్ ఎస్టిమేట్ లో వస్తాయా సస్తాయా లేకపోతే ఏమో అవుతుందా లేకపోతే ఫుల్గా ఇష్టపడదు, ఇదంతా వాస్తవాలకి దగ్గరగా మీరు తయారు చేయమని కోరుతున్నాను. మీరు 4 వర్కులు చేసిన వాళ్ళు 10 వర్కులు చేయించారు మన నియోజకవర్గంలో, ఆ 4 గ్రామాల్లో 4 పనులు అయితే అందరికీ కూడా మనం ఉపయోగపడేవాళ్ళు అవుతాం. దాని దృష్టిలో పెట్టుకునే ఇంప్లిమెంట్ అవ్వాలి. లేదా అడ్వాన్స్ గవర్నమెంట్ డిఏ వచ్చారు, అలాగే వశిష్ఠ డిఏ వచ్చారు, జేఈస్ కూడా ఉన్నారు, బిఆర్ డిఏ ఉన్నారు, ఆర్డబ్ల్యూస్ కూడా ఉన్నారు. ఇక అందరూ కూడా మోటివేట్ చేసుకుని ఇంకా రెవెన్యూ వారు పంచాయతీ వారు అలాగే బాధ్యత లేకపోతే ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన బాసులు కవితాలు మీ అందరూ సంపాదన నడిపించడానికి మాకు ఎడ్యుకేషన్ లో ఆ ప్లానింగ్ వేరే ఉండదు. ఎవరైతే జనరేటర్ పెట్టాలా, లైటింగ్ పెట్టాలా, లేకపోతే ముగ్గు చెమ్మాలా, లేకపోతే ఏదైనా అక్కడ ప్రొడక్షన్ మన ద్వారా మన మిషనరీస్ పెట్టాలా, ఈ అన్ని కూడా మళ్ళా బోర్డు పెట్టాలి, అన్ని ఆపరేషన్ ఆ టైంలో వేరే ఉంటాయి. ఇప్పుడు మన వర్క్ కోసం వస్తుంది, దానికోసం మనం పనిపోదు. ఈ వర్క్ ప్రపోజల్స్ ఎస్టిమేట్స్ వర్క్ డిపార్ట్మెంట్ గా చక్కగా మీరు తయారు చేసి లిస్ట్ అవుట్ చేసేవాడి. అది అవసరం అయితే కాన్స్టిట్యూన్సీ వైజ్ మళ్ళీ ఆర్డర్ మేము కూర్చొని ప్రయత్నం చేసి ఒక డిపిఆర్ లో ఉండాలి. అంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మీరు కరెక్ట్గా ఇవ్వండి. ఎస్టిమేట్ అది బిగినింగ్ ఎండింగ్ దానికి సరిపడా ఎస్టిమేషన్ ఎడిషనల్ కాకుండా చేసి మనం బాగుంటున్నాను. మన వైపు మన యాదో మ్యాక్సిమం మనకు అది అవకాశం కూడా ఉంది. కారణం రాజమండ్రి కోవూరు తర్వాత 3 ప్రయారిటీలు మనం ఉన్నాం. ఫస్ట్ దాన్ని ఎలివేట్ చేద్దాం. అవసరం పై లెవెల్లో కూడా నేను ట్రై చేస్తాను. నా పేరు కూడా కొన్ని పనులు మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ సహకరించాలి. ఈ ప్రపోజల్స్ అన్ని మీరు సక్రమంగా రెడీ చేయకపోవద్దు. మరి ఆర్డో చెప్పారు సమావేశం బాగుంటుందని మనం ఇనిషియల్ గా దాన్ని ఒకసారి చెప్తే మంచి కార్యక్రమం మీరు చేయండి అని వాటిని కోరుతున్నాను. అది నన్ను ఆహ్వానించడం తెలియజేసుకుంటాం. మరొకసారి నేను మన సమగ్రంగా రివ్యూ చేసుకుందాం. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.